ఆ యొక్క పోలీస్ అధికారి పేరు చెప్పను కానీ నా వీడియోలు చూసి 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 ఒక పాట పాడు రవి అన్నాడు. చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక పాట పాడంటే నేను మదర్ అంటే అమ్మ అంటే నాకు చాలా, మనందరికీ అమ్మలంటే చాలా ఇష్టం. ఆపోజిట్ సెక్స్ కదా, అమ్మలంటే మగపిల్లలకు మహాప్రేమ, విపరీతమైన ప్రేమ. అవును. అదే ఆడపిల్లలకైతే నాన్న ప్రేమ. అవును. అట్లనే ఉంటే నేను అమ్మ పాట పాడినా. అమ్మ పాట పాడితే ఆయన కన్నీళ్ళు తీసుకొని ఆ పోలీస్ అధికారి అన్నాడు, మా అమ్మ కోడి పిల్లలను నా ఫీజు కట్టడం కొరకు, కోచింగ్లు పెట్టడం కొరకు కోడి పిల్లలను పెంచేది. ఓకే. ఆ కోడి పిల్లలు పెంచుకున్న తర్వాత ఒక్కొక్కరికి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలకు అమ్మేది మా అమ్మ. ఆ అమ్మిన 10 కోడి పిల్లలకు 1000 రూపాయలు, 750 వస్తే నాకు పంపించేది ఒక అబ్బాయినిచ్చి. అదే యూనివర్సిటీ డి హాస్టల్లో ఉన్నా నేను అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేను అమ్మ పాట పాడినా. అయితే తల్లి గొప్పతనం ఏంటంటే, ఓయమ్మా ఓ యాకమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా, చినిగిన చీర సందుల్లో, చినిగిన చీర సందుల్లో నీ చనుబాలు దాగినమ్మా, ఆ వర్ణదేవుడే అమ్మా ఓ యాకమ్మా ఓ మాయమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా, నాట్లేసేవో నా తల్లి, కూలి చేసేవో అమ్మా, ఆ వర్ణదేవుడే అమ్మా నీ ధైర్యానికి తల ఒగ్గిండే ఓయమ్మా ఓ మాయమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా. ఇది అమ్మపాట పాడగలే. నిజంగా పోలీస్ అధికారి ఒకటే ఏడుపు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు చెంచల్గూడ జైలు 3:30కి నన్ను సబ్మిట్ చేశారు. అంటే ఏ ఉద్దేశంతో మిమ్మల్ని అవుటర్ రింగ్ రోడ్? అంటే పాటకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతంలో నక్సలిజం ఉన్నది, అది చరిత్ర. అవును. ఆ గోజి గొంగడు కట్టుకొని పాటలు పాడు, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ఇట్లా ప్రభావితమైనటువంటి జిల్లా నాది వరంగల్. ఓహో, ఇంట్లో మళ్ళీ ఏమన్నా ఇతరులను కూడా ఈ పాటల ద్వారా ఏమన్నా మార్పు చెందిస్తాడనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి సీమాంధ్ర పోలీసు వాళ్ళు యూనివర్సిటీలో టార్గెట్ చేసడానికి ప్రధానమైనటువంటి భూమిక. పాట గొంతును ఆపితే ఉద్యమం ఆగిపోతుంది అనుకొని వాళ్ళ నిర్ణయాలు. కానీ పాట ఎప్పటికైనా పాట ప్రవహించే నది అది. పాట వల్ల ప్రవహించే నది తప్ప ఏం లేదన్నది ప్రధానం. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటాడు వరంగల్ రవి? అందులో ప్రధానంగా లక్షల మందిని కదిలించిన పాట ఏందనంటే ఏం చెప్తారన్న మీరు? ఈ మధ్యలో వాస్తవానికి ఉపేంద్ర గారు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. పాటల వల్ల ప్రమాదం ఉన్నది, పాటల వల్ల కొంపలు గాలిపోతాయి, పాటల వల్ల రాజ్యాలు కూలిపోతాయి, పాటల వల్ల ప్రజాస్వామ్యానికి ఒక ఉనికికి ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడున్న పాటగాళ్ళు అట్లా తయారైన పాపం. రాజును పొగుడాలే, రాజును హరహర బ్రహ్మాను కూడా కీర్తించాలి. ఇప్పుడు ఆ పాటలు రాజు గడీల దగ్గర, దొరల దగ్గర బందీకానై గడీలలో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఓకే. వాస్తవానికి పాటకున్న గొప్పతనం చాలా గొప్పది. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం పోయే వరకు పాట పాడను అనుకున్నా, పాడలేదు. కాకపోతే అత్యంతమైన గొప్పమైన విషయం ఏంటంటే అన్ని జిల్లాల గురించి పాడిన. ఒక కవి అంటాడు, ఆ పాట రాస్తున్న కన్నీళ్ళు పెట్టుకుంటే, ఏం తీసుకుపోతావు, హీర్షా ద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా ఈ తెలంగాణము, కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా, ఆస్తి అంతస్తులెన్ని ఉన్నా ఆఖరికి మిగులు 6 అడుగుల నేలని, తెలిసిన వాడే మహామహుడు అది తెలియనోడు కేసీఆర్ మూర్ఖుడు. కేసీఆర్ గారిని మూర్ఖుడుగా వర్ణిస్తున్నారు కదా. మూర్ఖుడుగానే ఎందుకు వర్ణిస్తున్నామంటే ప్రజల బాగుగోగులను రాజు చూసుకోవాలి తప్ప ప్రజల వినాశనాన్ని కోరుకున్నటువంటి రాజును కీర్తించవద్దు. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని కేసీఆర్కు ఉన్నటువంటి ఒక గొప్ప తెలివి ఏంటంటే చాలా తెలంగాణను బాగా అభివృద్ధి చెందించు, చాలా అభివృద్ధి చెందించుడు, చాలా ముందంజ దేశుడు. ఎందులో సీమాంధ్ర పెట్టుబడిదారులను బలిపించిండు, ఆర్థికంగా దోసుకునేటట్టు రెడ్ కార్పెట్ పెట్టిండు. ఓకే. ప్లస్ రెండవది
తన కుటుంబంలో ఉన్నటువంటి ఉద్యమానికి సంబంధం లేనటువంటి కొడుకును వీళ్ళను సౌతి కొడుకును అల్లుని మంత్రులను చేసిండు తెలంగాణ ఉద్యమం. అట్లా అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ ఉద్యమాన్ని సత్రోలు చేసిండు, నాశనం చేసిండు. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే చరిత్ర గతించిపోయింది. ఇప్పుడు అప్పుడు సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రము ఇవాళ దివాలా తీసిపోయింది. ఇట్లా చిప్ప చేతికిచ్చి వెళ్ళిపోయాడు. మరి ఈ తెలంగాణను రక్షించేది ఎవరంటే, ఒక జర్నలిస్ట్తో నేను ఇంటర్వ్యూలో చెప్పాను, తెలంగాణను రక్షించేది ఆ ముగ్గురు దేవుళ్ళే అని నా ప్రధాన ఒపీనియన్. దేవుళ్ళను చూసే ఉంచాలి, దేవుళ్ళకు మొక్కి దండం పెట్టుకోవాలి. ఎవరా ముగ్గురు దేవుళ్ళు? ఒకటి, ఈ ప్రాంతంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఈ 3 కులాలు సమానమే దేవుడు. ఉండేదే జీసస్ క్రైస్తును పెట్టుకోవాలి, మొక్కాలి, వెంకటేశ్వర స్వామిని మొక్కాలి, అల్లాను మొక్కాలి. గురుద్వారా ఉన్నటువంటి గురుద్వార సభలు మిగతా ప్రాంతీయ ఉన్నటువంటి ఈ ప్రకృతి దేవతలను కూడా మొక్కి పాలన జరపాలి. ఇప్పుడున్న పరిస్థితి ఈ రకంగా ఇంత నిర్వీర్యం 10 ఏళ్లుగా కేసీఆర్ గారు చేసిపోయారంటారా? వాస్తవానికి కేసీఆర్ చేసిందంటే ఇప్పుడు అదే కదా. ఎప్పుడో నాగార్జున సాగర్ కట్టినటువంటి నెహ్రూ కాలంలో స్టోన్ వేసినటువంటి నాగార్జున సాగర్ ఇప్పుడు చెక్కు చెదరలే, శ్రీశైలం ఇప్పుడు చెక్కు చెదరలే. ఇప్పుడు నిన్నగాక మొన్న లక్షలాది డబ్బులు వృధా చేసి మేడిగడ్డ మీరు తెలుస్తుంది ఎంత దుర్మార్గం. ఉపేందర్ గారు, ఎవని డబ్బు అది, ఎవని డబ్బురా అది అని అడుగుతున్నాను నేను. రాజు పాలకుడు అనేవాడు ప్రజల కష్ట సుఖాలను నెమరేసుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు కావాలనేది రాజు నిత్యం ఆలోచించాలి తప్ప కమిషన్ల కొరకు డబ్బులు తీసుకొని నాణ్యత లేనటువంటి ఇసుక మీద ఎవడన్నా కడతారండి ఉపేంద్ర గారు? శాండ్ మీద ఫౌండేషన్ వేయగలుగుతారా? పునాదులు తవ్వగలుగుతామా? ఇప్పుడు అదే జరిగింది. లక్షలాది రూపాయలు కమిషన్ల కొరకు కట్టి ఇప్పుడు అది సర్వనాశనం అయిపోయింది. ఎవడు కాపాడాలి తెలంగాణ? ప్రజలు కూడా గ్రహించాలి. ఎవరు కాపాడాలి ఈ తెలంగాణను? కాపాడేవాడు ఎవరు అని అంటే ఈ ముగ్గురు దేవుళ్ళే, ప్రకృతి దేవతలు దేవుళ్ళు కూడా. ఎందుకంటే వచ్చింది మొత్తం ఊడ్చుకోపోయాడు. చిప్పలే ఏం లేదు, చిప్పలే ఉన్నాయి. మరి ఇంట్లో ఎట్లా రావాలి వనరులు? ఒక అవకాశం ఏంది? ఎట్లా నడిపిస్తారు, ఎట్లా నడిపించాలనేది మేధావులతో చర్చించాలి. ఈ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ లేవలేదు. 1929లో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు ఒక రష్యాకు ఒక్కరికి ఆర్థిక మాంద్యం ఏర్పడలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిధులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేసిపోయింది. ఒక్కొక్కటి చెప్తానండి. చెట్ల పేరు మీద 1000 కోట్లు స్కామ్ చేసినటువంటి చెట్ల సంతోషం అరెస్ట్ చేయాలి. నేను చెట్ల సంతోషం నేను చేస్తా. చెట్ల సంతోషం అంట ప్రకృతి. ఆ ప్రకృతిని ఎప్పుడైనా నేచర్కి ఒక గొప్పతనం ఉంటుంది. మనిషిని కొట్టలేనప్పుడు నేచర్ చూసుకుంటుంది. నేచర్కు ఉన్న గొప్పతనం. అందుకనే చెట్ల మీదనే మోసం చేసినటువంటి చెట్ల సంతోషం 1000 కోట్లకు సంపాదిస్తాడు. 20 లక్షల వాచ్ పెట్టుకునేటువంటి కవిత అట్లనే ఉంటుంది, కేటీఆర్ అట్లనే ఉంటాడు. ఇంగ్లీష్ ఒకటి రాగానే సరిపోతుంది.